మన పిల్లల భవిష్యత్తు కోసం వారికి బంగారు బాట వేయాలంటే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్. సో గోల్డ్ రేట్ అనేది ఈ రోజు పెరుగుతుంది, రేపు తగ్గుతుంది, మళ్ళీ ఎల్లుండి పెరుగుతుంది. అంటే దీనికి ఒక నిలకడ అనేది ఉండదు. కాబట్టి అసలు రేట్ అనేది ఎలా పెరగడం అనేది ఎలా అంచనా వేస్తారో రమాని అడిగి తెలుసుకుందాం. నమస్తే రమా. నమస్తే రాధా. సో మనం ఎప్పుడు చూసినా ఈ రోజు పెరిగింది అంటే రేపు తగ్గుతుంది, లేకపోతే రేపు పెరిగింది అంటే ఎల్లుండి తగ్గుతుంది. సో ఈ రేట్ అనేది స్టేబుల్ గా ఉండదు. నిజంగా దీన్ని ఎట్లా అంచనా వేస్తారంటారమ్మా? బేసికలీ చాలా ఉంటాయి రాధా. మనము గోల్డ్ వచ్చేటప్పటికి గోల్డ్ ఫ్లక్చుయేట్ అవ్వడానికి ప్రైస్ చాలా కారణాలు ఉంటాయి. అది ఓన్లీ ఇండియా పరంగానే కాదు, జియో పాలిటిక్స్ ఇండియా పరంగానే కాకుండా ఇంటర్నేషనల్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మధ్యన ట్రంప్ గారు వస్తున్న కొత్త ప్లాన్స్ తోని గోల్డ్ రేట్ ఇది ఎవ్రీ టైం ఫ్లక్చుయేట్ అవుతుంది. కానీ నువ్వు అన్నట్టు ఏదైనా ఒక్కటి పట్టుకొని గోల్డ్ రేట్ పెరుగుతుందా లేదా అని తెలుసుకోవచ్చా అంటే ఎస్, దెర్ ఇస్ అ వే. మనం దాన్ని బట్టి కూడా క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్, గోల్డ్ ప్రైస్ ని ఇంపాక్ట్ చేసేది ఇంటర్నేషనల్ ట్రేడ్స్ అన్నమాట. ఇంటర్నేషనల్ ట్రేడ్ లో మనకి ఎక్కువగా అయ్యేది డాలర్. ఒకవేళ డాలర్ పెరుగుతుంది అంటే గోల్డ్ వాల్యూ పడుతుంది. సో ఒకవేళ డాలర్ పడుతుందంటే గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. అండ్ ఇప్పుడు కొత్తగా మనం ఈ మధ్యకాలంలో నోటీస్ చేస్తాం, ఇండియన్ రూపీ వాల్యూ కూడా పడిపోతుంది. సో ఆల్రెడీ డాలర్ పడుతుంటే గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. అండ్ దాని మీద ఇండియా అంటే రూపీకి డాలర్కి కూడా డిఫరెన్సెస్ రావడం వల్ల ఇండియాలో ఇంకా ఎక్కువ పెరుగుతుంది గోల్డ్. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇంటర్నేషనల్లో గోల్డ్ పెరగడం కన్నా ఇండియాలో ఎక్కువ పెరుగుతుంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే రూపీ వాల్యూ కూడా పడ్డాం. సో ఎవరైనా గోల్డ్ వాల్యూ ఎలా ఉంది, పెరుగుతుందా లేదా అని చూసుకోవాలనుకుంటే ముందు డాలర్ వాల్యూ ఎలా ఉంది అని చూసుకుంటే, డాలర్ పడుతుంది అంటే గోల్డ్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇండియన్ రూపీకి డాలర్ కి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది, అది కూడా పెరుగుతుంది అంటే ఖచ్చితంగా మనకి గోల్డ్ వాల్యూ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మార్కెట్ ప్రకారంగా చూసుకుంటే, అంటే నిన్నటికి వాటికి చూసుకుంటే, నిన్నటి మీద 22 క్యారెట్ గోల్డ్ లో ఇప్పుడు 250 రూపీస్ తగ్గింది 10 grams కి. అండ్ 1,22,750 ఉంది. అదే 24 క్యారెట్ కి అయితే 270 రూపీస్ తగ్గింది 10 grams కి. ఇప్పుడు 1,33,600 అయితే ఉంది గోల్డ్ ప్రైస్. సిమిలర్లీ సిల్వర్ కూడా నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ కేజీకి 5,000 తగ్గింది అనమాట. సో ఈ రోజు ప్రైస్ వచ్చేటప్పటికి 2,10,000 అయింది సిల్వర్. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇవాళ గోల్డ్ ప్రైస్ అయితే కొంచెం తగ్గింది, ఈవెన్ సిల్వర్ కూడా కొంచెం తగ్గింది. బట్ ఇలానే ఉంటుందా అంటే మనం చెప్పలేము. మోస్ట్లీ ఇంపాక్ట్ అయ్యేది మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ యొక్క డెసిషన్స్. ఇప్పుడు కొత్తగా మెక్సికో కూడా ఇండియా మీద టారిఫ్ వేసింది 50%. దాని ఇంపాక్ట్ కంపల్సరీగా మన రూపీ మీద కనిపించవచ్చు. ఒకవేళ అలా కనిపించింది అంటే రూపీ ఇంకా క్షీణం అయిపోతుంది, అంటే ఇంకా వీక్ అయిపోతుంది. రూపీ వీక్ అయింది అంటే మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసికలీ ఇన్వెస్టర్స్ ఇంత హై వాలటైల్ గా గోల్డ్ సిల్వర్ ఫ్లక్చుయేట్ అవుతున్నప్పుడు కొనుక్కోకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే ఒక రోజు పడుతుంది, ఇంకో రోజు పెరుగుతుంది. సో అలా కాకుండా వీటితో సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే నేను ఎప్పుడు చెప్పినట్లు ఎస్ఐపి పద్ధతి ఈజ్ ద బెస్ట్ వే. ఎస్ఐపి రూపంలోనే మనం గోల్డ్ లో కానీ సిల్వర్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా ఫిజికల్ గా గోల్డ్ కొనాలి అనుకుంటే, మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియన్ మార్కెట్ లో కూడా ముంబై ప్రైస్ వేరే ఉంటది, హైదరాబాద్ ప్రైస్ వేరే ఉంటది, చెన్నై ప్రైస్ వేరే ఉంటది. సో అవి కంపేర్ చేసుకోండి. అంటే కొన్నిసార్లు మనకన్నా చెన్నై ప్రైస్ తక్కువ ఉండొచ్చు. సో కంపేర్ చేసుకొని ఎవరైతే అంటే ఏ షోరూమ్స్ వాళ్ళైతే చెన్నై ప్రైస్ లో ఇస్తున్నారో, ఆర్ కొందరు హైదరాబాద్ లోకల్ ప్రైస్ ఇస్తారు, కొందరు చెన్నై ప్రైస్ ఇస్తారు, దాన్ని బట్టి చూసుకొని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంత హై వాలటైల్ ఉండేటప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే బెటర్. అంటే ఈ రోజు రేపటికి మనకు వర్కౌట్ అవ్వదు, అంత భయంకరంగా పెరుగుతూ తగ్గుతూ అవుతుంది కాబట్టి. అదర్వైజ్ లాంగ్ టర్మ్ కోసం అయితే నేను ఎప్పుడు చెప్తుంటాను, గోల్డ్ అండ్ సిల్వర్ పోర్ట్ఫోలియోలో ఉండాలి. దాని ఇంపాక్ట్ కంపల్సరీగా అంటే మన వెల్త్ని స్టెబిలైజ్ చేస్తుంది అది. సో అలా కనుక పెట్టుకోవాలనుకుంటే ఈటీఎఫ్స్ అండ్ వాటిలో స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం. ఎందుకంటే ఇప్పుడు పీక్స్ లో ఉంది గోల్డ్. అది ఖచ్చితంగా ఇంకొక కపుల్ ఆఫ్ ఇయర్స్ పాటు, అంటే ఇది స్టెబిలైజ్ అయ్యాక, గవర్నమెంట్ స్టెబిలైజ్ అయ్యాక యుఎస్ లోని, అండ్ ట్రంప్ తీసుకున్న డెసిషన్స్ అవన్నీ స్టెబిలైజ్ అయ్యాక మనకి స్టాగ్నెన్సీ కనబడుతుంది. అంటే కంటిన్యూస్ గా గ్రో అవ్వదు, అలానే ఉండిపోతుంది, పెరగదు తగ్గదు. అలా స్టాగ్నెంట్ కనిపించినప్పుడు ఇప్పుడు ఎంత పెట్టి కొనుక్కున్నా కూడా ఒక 4 years 5 years పాటు గోల్డ్ ప్రైస్ పెరగకపోయినా తగ్గకపోయినా మీకు అక్కడే మీ ప్రాఫిట్ కనిపించదు దాని మీద. సో ఎప్పుడైనా కూడా మనం ఏది ఇన్వెస్ట్ చేసినా కూడా డిస్కౌంటెడ్ లో వచ్చినప్పుడే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రోజుకి ఒక 100-50 పెరిగి తగ్గి, దిస్ ఇస్ నాట్ కాల్డ్ డిస్కౌంట్, ఇది అప్ ట్రెండ్ లోనే ఉంది ఇంకా. సో మనకి డిస్కౌంట్ అంటే ఏంటి, మార్కెట్ అంటే గోల్డ్ బాగా పడుతున్నప్పుడు దట్ ఈస్ అ రైట్ టైం టు ఇన్వెస్ట్. బట్
ఇలాంటివి నాకు కష్టం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్ నా పోర్ట్ఫోలియో చేసుకోవాలంటే ఏం ఆలోచించకుండా ఎస్ఐపీలు స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు పెరుగుతుంది, తర్వాత పడుతుంది, తర్వాత పెరుగుతుంది, ఓవరాల్ గా మీకు గ్రోత్ కనిపిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ లో బెస్ట్ అంటే ఎస్ఐపి అంటావు గోల్డ్. కానీ మామూలుగా చూస్తూ ఉన్నాం గోల్డ్ సిల్వర్ రెండు కూడా పోటాపోటీగా పెరుగుతూ తగ్గుతూ ఉన్నాయి. అసలు ఈక్వల్ గా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు గోల్డ్ కానీ సిల్వర్ కానీ రేట్ ఒకప్పుడు అట్లా లేకపోయింది కదరమ్మ. ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది అంటే గోల్డ్ రేట్ వరకే ఉంది, కానీ సిల్వర్ ఈక్వల్ ఎప్పటికీ గోల్డ్ కి అవ్వకపోయేది. అంటే ఇది ఎందుకు ఇప్పుడు సిల్వర్ కూడా అంతే గోల్డ్ తో సమానంగా పెరుగుతూ తగ్గుతుంది? సిల్వర్ యూసేజ్ పెరిగింది. గోల్డ్ తో అయితే ఎప్పుడు మన ఇంటర్నేషనల్ మార్కెట్ అంతా గోల్డ్ మీద డిపెండ్ అయి ఉంటది కాబట్టి గోల్డ్ వాల్యూ ఇది వరకు సపరేట్ గా పెరిగేది. కానీ ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ యూసేజ్ పెరిగింది. అన్నిట్లో సెమీ కండక్టర్స్ లో కానీ ప్రతి దాంట్లో కూడా మనం సిల్వర్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో అలా యూజ్ చేయడం వల్ల మీకు సిల్వర్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఈ యూసేజ్ ఇంకో అంటే 2030 వరకు కూడా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం అందరూ కూడా సోలార్ పవర్స్ లో కానీ వీటిలోకి ఎలక్ట్రానిక్స్ అని వీటిలోకి వస్తున్నారు. సో ఇలాంటి ఎలక్ట్రానిక్ అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే కార్స్ లో కానీ వీటిలో కానీ ఎలక్ట్రానిక్ కార్ చేయాలంటే దానికి వాడే బ్యాటరీలో కూడా వీ నీడ్ సిల్వర్. సో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కి సెమీ కండక్టర్ కి సిల్వర్ కంపల్సరీ అవసరం ఉంటది. సో అందుకు సిల్వర్ ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇంకా ఫ్యూచర్ అందరూ కూడా పొల్యూషన్ తగ్గించుకోవడానికి అన్ని ఇటే వెళ్తున్నారు కదా, మోస్ట్లీ ఎలక్ట్రికల్ సైడ్ వెళ్తున్నారు. సో ఆ పాయింట్ లోని సిల్వర్ రేట్ కూడా పెరుగుతూ ఉన్నది. బట్ అట్ ద సేమ్ టైం అంటే షార్టర్ టర్మ్ ఫ్లక్చుయేషన్స్ అయితే మనకి ట్రేడ్స్ మీద వాటి మీద డిపెండ్ అయి ఉంటాయి, కానీ ఇన్ ద లాంగ్ రన్ సిల్వర్ అయితే గ్రో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అదే కదా. అంటే మన యూసేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీని రేట్ కూడా పెరిగిపోతుంది. నెక్స్ట్ నువ్వు అన్నట్టు ఏంటంటే ఎలక్ట్రికల్ బండి మీద ఇప్పుడు కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి దీని వాడుక ఎక్కువ ఉన్నప్పుడు దీని ప్రభావం ఇంకా ఎక్కువ ఉండొచ్చు. రైట్. సిల్వర్ రేట్ అంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ లో కానీ వీటిలో సెమీ కండక్టర్స్ లో కానీ వీటన్నిటిలో కూడా సిల్వర్ యూసేజ్ అయితే పెరుగుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ అయితే 100% మనకి ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి సిల్వర్ యూసేజ్ ఉంటది. సో ఆబ్వియస్లీ మనకి సప్లై తక్కువ డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, రేటు పెరుగుతుంది కదా. సో అలా సిల్వర్ ప్రైస్ పెరుగుతుంది. అంతేగాని గోల్డ్ పెరుగుతున్నప్పుడు సిల్వర్ పెరగడం కాదు, బేసికలీ యూసేజ్ పెరగడం. అండ్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆర్బీఐ కూడా సిల్వర్ ని కూడా మనం లోన్ తీసుకోవచ్చు అన్న ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే సిల్వర్ ని బ్యాంక్ లో లోన్ కి తనకు అంటే గోల్డ్ లోన్ ఎలాగో సిల్వర్ కూడా లోన్ ఇద్దాము అనుకున్నట్టు ఆర్బీఐ అనౌన్స్మెంట్ కూడా చేసింది. సో దాని వల్ల కూడా ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కూడా సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఎవరైనా సరే గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలి అంటే రమ ఎప్పుడు చెప్తుంది ఎస్ఐపి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ రమ. థ్యాంక్ యూ.